మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమాను స్నేహితుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో కడప కింగ్ చేస్తున్న పవన్ నవంబర్ లో దీన్ని ముగించేసి త్రివిక్రమ్ తో జతకానున్నాడు. మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? త్రివిక్రమ్ తో నిర్మాత ఎస్ రాధాకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మరుసటి సినిమా కూడా తమ బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే రాధాకృష్ణ చెప్పారు కూడా. అలాగే త్రివిక్రమ్ ను స్క్రిప్ట్ సిద్ధం చేయమని పవన్ సూచించాడు కూడా. దీంతో పవన్ సినిమాకి ప్రొడ్యూసర్ రాధాకృష్ణే అని అందరూ అనుకుంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఈ విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయకపోవడానికి కారణం పవన్ అని తెలుస్తోంది. నిర్మాతగా పవన్ మధ్యలో వేరే వ్యక్తి ఉన్నాడు. ఆయన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రాన్ని దాసరి చేతిలో పెట్టాలని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తాను ఫైనల్ చేసే వరకు నిర్మాత పేరు అనౌన్స్ చేయొద్దని త్రివిక్రమ్ కు చెప్పాడట పవన్ కళ్యాణ్. అలా నా మరుసటి చిత్రం రాధాకృష్ణకే చేస్తానని చెప్పడంలో త్రివిక్రమ్ వెనుకడుగు వేయాల్సి వచ్చిందన్నమాట. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలీ సెన్సేషన్స్ ఇప్పటికే నమోదైనవి చాలానే ఉన్నా ఇంకా నమోదు కావాల్సినవి బోలెడన్ని ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక లెక్క జనాలు తెలుస్తారు, కానీ ముందు పబ్లిసిటీ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఇండియాలో బిగ్గెస్ట్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ప్రమోషన్స్ లో కూడా కొత్త రికార్డులు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కే 30 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్స్ క్రియేట్ చేయగా ఈ చిత్రానికి మరింత హైప్ తెచ్చేందుకు పబ్లిసిటీలో వినూత్నమైన పద్ధతులు అవలంబించేందుకు కబాలీ యూనిట్ రెడీ అయింది.